పిల్లలు, ఈరోజు అమ్మ మీకు ఒక చక్కని కథ చెబుతుంది. అది నత్త కుందేలు గురించి. కుందేలు చాలా వేగంగా పరిగెత్తేది, నత్త మాత్రం నెమ్మదిగా నడిచేది. కానీ చూడండి, చివరికి గెలిచేదెవరో? అలాగే అమ్మా. నెమ్మదిగా నడిస్తే గెలుపేరాడు, కష్టపడి చేస్తే ఫలితమే రాబదా. నత్త చెబుతుంది పిల్లలారా, అహంకారం వద్దు వినండి రారా. ఒకరోజు నత్త కుందేలు కలిసినవి, రణగుణంగా రేసు మొదలైనవి. కుందేలు అన్నది, నేను వేగంగా పరిగెత్తుతా. నత్త నవ్వింది, నేను నెమ్మదిగా కానీ ఆగకుండా. పిల్లలారా చూడండి, యుద్ధం కాదు ఇది, క్రమం ఎంత శక్తివంతమో ఈ కథ చెబుతుంది. నెమ్మదిగా నడిస్తే గెలుపేరారా, కష్టపడి చేస్తే ఫలితమిరారా. కుందేలు పరుగెత్తి ముందుకు పోయింది, చెట్టు కింద కాసేపు నిద్రపోయింది. నత్త చాలా వెనకే ఉంటుంది అని తృప్తిగా కళ్ళు మూసుకుంది. కానీ నత్త ఆగలేదు, వెనుతిరగలేదు, అలసిపోలేదు, ఒక్క అడుగు వేస్తూ ముందుకు సాగింది. చివరికి ఫినిష్ లైన్ దాటేసింది, కుందేలు తల వాల్చింది. పిల్లలారా, వేగం కంటే మనసు బలం పెద్దది, మాటలు కాదు చేయడమే గెలుపుదే. క్రమంగా చేస్తే విజయం ఖాయం, అహంకారం మనిషిని ఓడిస్తుంది.